నమస్కారం న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వర్ణ రథంపై చిద్విలాసంగా భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు. గోవిందనామ స్మరణలతో మారుమోగిన తిరుమల దివ్య క్షేత్రం. చంద్రబాబుపై ఆశలు వదులుకున్న తెలుగుదేశం పార్టీ. ప్రజాక్షేత్రంలోకి భువనేశ్వరి. లోకేష్ కోసం బ్రాహ్మణిని పక్కన పెట్టిన పార్టీ. చెరగని సాంప్రదాయ ఆచారాలు. దసరా ఉత్సవాలతో కన్నుల పండుగగా బొమ్మల కొలువు. తిరుపతిలో కానరాని డివైడర్ల నిర్వహణ. చోద్యం చూస్తున్న టీటీడీ, కార్పొరేషన్, తుడా అధికార గణం. తిరుమలలో నకిలీ ఆదాయపు పన్ను శాఖ అధికారి అరెస్ట్. అడిషనల్ ఎస్పీ విమల కుమారి వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతోంది. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన ఆదివారం ఉదయం 7:15 శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి బంగారు తేరులో పయనిస్తూ భక్తుల్ని తన కృపా కటాక్షాలతో అనుగ్రహించారు. మంగళ వాయిద్యాల నడుమ తిరుమాడ వీధులలో కడు రమణీయంగా స్వర్ణ రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి స్వర్ణ రథాన్ని లాగారు. స్వర్ణ రథోత్సవాన్ని దర్శించడం వల్ల శ్రీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలు, భూదేవి కరుణతో సమస్త ధాన్యాలు, శ్రీవారి కరుణతో సర్వ శుభాలు, సుఖాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. నిజం గెలవాలి పేరుతో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈ నెల 25 నుంచి ఏపీ వ్యాప్తంగా యాత్ర చేపట్టనున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఇప్పటి వరకు ప్రజల్లోకి వెళ్లలేదు. కానీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యాక ఆమె ప్రజల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. ఇక 23వ తేదీ సాయంత్రం నారావారి పల్లెకు నారా భువనేశ్వరి చేరుకుంటారు. 24వ తేదీన కులదైవం నాగాలమ్మకు పూజలు చేసి పాకాల మండలం నేండ్రగుంటకు చెందిన రైతు చిన్నబ్బనాయుడు కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆ తర్వాత పనబాకం లేక రాయలపురం ఎస్పీ కాలనీలోని ఆమె భోజనాలు చేస్తారు. 25వ తేదీ ఉదయం తిరుమలకు చేరుకుంటారు. ఆ తర్వాత చంద్రగిరి సమీపంలో అగరాల నేషనల్ హైవే పక్కన అమర్నాథ్ రెడ్డి వియ్యంకుడు వెంకటరెడ్డి స్థలంలో 5,000 మంది మహిళలతో నారా భువనేశ్వరి మీటింగ్ నిర్వహిస్తారు. నిజం గెలవాలి పేరుతో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈ నెల 25 నుంచి ఏపీ వ్యాప్తంగా యాత్ర చేపట్టనున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యాక ఆవేదనలో మరణించిన వారిని ఆమె పరామర్శిస్తారని టీడీపీ శ్రేణులు తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి భువనేశ్వరి యాత్ర ఆరంభిస్తారని నారా లోకేష్ వెల్లడించారు. యాత్ర ప్రారంభానికి ముందు భువనేశ్వరి 25వ తేదీన తిరుమల శ్రీవారిని దర్శించుకుని అదే రోజు నిజం గెలవాలి అనే యాత్రను ప్రారంభిస్తారు. తిరుమలలో నకిలీ ఐఆర్ఎస్ ఐటీ అధికారిని అదుపులోకి తీసుకున్నారు టూ టౌన్ పోలీసులు. వేదాంతం శ్రీనివాస భరత్ భూషణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని అడిషనల్ ఎస్పీ విమల కుమారి తెలిపారు. వేదాంతం శ్రీనివాస భరత్ భూషణ్ అనే వ్యక్తి ఐఆర్ఎస్ ఆఫీసర్ అని, అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అని చెప్పి టీటీడీలోని బ్రేక్ దర్శన్ అట్లాగే మన గరుడ వాహనం రోజు బిగ్ బ్యాడ్జ్ కోసము అప్లై చేశారు. అవి శాంక్షన్ అయినాయి. కానీ ఆఫీస్లోని వాళ్ళకి డౌట్ వచ్చి వెరిఫై చేస్తే అవన్నీ ఫేక్ అని తెలిసినాయి. అదేంటంటే ఒక దగ్గర అడిషనల్ కమిషనర్ అని, ఇంకొక దగ్గర ఏమో జాయింట్ కమిషనర్ అని ఒకే ఐడి విజిటింగ్ కార్డు పైన ఒకవైపు ఒకలాగా రాశాడు. దాంతో డౌట్ వచ్చి విజిలెన్స్ అంటే టీటీడీ విజిలెన్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు దానిపైన ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసి రిపోర్టు కంప్లైంట్ ఏమో మన
టూటన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. దానిపైన 2 కేసులు రిజిస్టర్ చేయడం అయింది. ఆయన్ని అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపిస్తారు. ఫర్దర్గా ఏమన్నా ఉంటే కోర్టుకి అప్రోచ్ చేస్తారు ఫ్యాక్ట్స్ అన్ని. ఇతడు యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని తెలిసింది. తన జలసాలకి డబ్బులు సంపాదించడం కోసం, అట్లాగే టీటీడీలోని దర్శనాల కోసం అని చెప్పి ఈ విధంగా చేశారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తోందని కేంద్ర రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. తిరుపతి పర్యటన నిమిత్తం విచ్చేసిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాల్సిన బాధ్యత బీజేపీ నాయకులు, కార్యకర్తలపై ఉందని తెలిపారు. కేంద్ర సహకారం ఉన్న ప్రతి పథకంలో మోడీ ఫోటోను ముద్రించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. I only request to Andhra government, Andhra Pradesh, you ask the SHG group, you know the Modi government support to you. Every household women tell you, I don't know, I only know about Jagan Reddy. So I want to government to request, I support. When I make a Pradhan Mantri Awas, you YSR Bhavan, why not Pradhan Mantri photo in house? Today I ask to government, if you not a logo of Pradhan Mantri, you don't disclosure of center assistance, then I will support will be closed. కేంద్రం నుంచి ప్రభుత్వ పథకాలు అన్నీ అందుతున్నప్పటికీ ఇక్కడ కేవలం వైఎస్ఆర్ పేరుతోనే పథకాలు నడుస్తున్నాయి. అది ఇంక మీద కుదరదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఫోటోతో పాటు వారి పేరు కూడా, కేంద్ర ప్రభుత్వం లోగో కూడా చిన్న ముక్క కాకుండా, చిన్న కనపడి చీమ అక్షరాలతో కాకుండా పెద్ద అక్షరాలతో వేసే దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి నిన్న కూడా అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈరోజు అదే మీడియా మిత్రుల ముందు పెట్టడం జరిగింది. ఆటల్లో ఆడినా ఓడినా రికార్డుల్లో ఉంటారని, కానీ తప్పులను సరిదిద్దుకుని గెలిస్తేనే చరిత్రలో ఉంటారని క్రీడాకారులకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసు మరియు క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా సూచించారు. చిత్తూరు జిల్లా నగిరి పట్టణంలోని కేవీకే గ్రౌండ్లో 3 రోజుల పాటు జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి జూనియర్ అంతర్జిల్లా బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలను ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకుని జ్యోతి ప్రజ్వలనతో పోటీలను ప్రారంభించారు. మీ లైఫ్లో అయినా, మీ ఎడ్యుకేషన్లో అయినా, మీ గేమ్లో అయినా కూడా మీరు విజయం సాధించడానికే కృషి చేస్తూ ఉండాలి. ఒక్కసారి మిస్ అయిందని వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు సక్సెస్ఫుల్గా టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు ఓడిపోయిన వాళ్ళే. సో ఓడిపోయినప్పుడు ఎందుకు ఓడిపోయామో తెలుసుకొని రెట్టించిన ఉత్సాహంతో ఆ తప్పులని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తే ప్రతి ఒక్కరూ కూడా ఛాంపియన్ అవుతారు. అండ్ ఈరోజు మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఆడినా ఓడినా రికార్డుల్లో ఉంటారు, కానీ గెలిస్తేనే చరిత్రలో ఉంటారు. ఆ చరిత్రలో ఉండటానికి అనునిత్యం పోటీ పడుతూ ఉండాలని కూడా అందరినీ కోరుకుంటున్నాను. చంద్రబాబు విడుదలను కోరుతూ సైకిల్ యాత్ర చేస్తున్న కార్యకర్తలపై పుంగనూరులో దౌర్జన్యం చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు. పుంగనూరు చేరుకోవడం జరిగింది. అదే సమయంలో సురేష్ అనే వ్యక్తి, అతను మదనపల్లిలో ఒక రియల్ ఎస్టేట్ సంబంధించిన ఒక లావాదేవీ చూసుకొని తిరిగి కొద్ది మధ్యమత్తులో వస్తూ ఉండగా ఈ వ్యక్తులు అతనికి కనపడడం జరిగింది. అక్కడ అతను వాహనం దిగి వారితో సంభాషించిన తర్వాత కొద్దిగా వాదోపవాదం జరిగింది. దాంతో మధ్యమత్తులో ఉన్నటువంటి సురేష్ కొద్దిగా ఉద్రేకంతో వారితో కొంత దురుసుగా ప్రవర్తించాడు. వారు వేసుకున్నటువంటి బట్టలను డిస్టర్బ్ చేసి వేరే బట్టలు వేపించి వారిని వార్నింగ్ ఇచ్చి పంపించడం జరిగింది. ఇది మనకి వీడియో ఫుటేజ్ ఆధారంగా తెలిసిన విషయం. అట్లాగే లోకల్గా కూడా మనం వెరిఫై చేస్తే ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు. సో దీనిపైన మనము 341 ఐపీసీ అట్లాగే 506 ఐపీసీ కింద ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. మొత్తంగా 3 నిందితులు దీంట్లో మనము ఐడెంటిఫై చేశాము. ఇతను మెయిన్ A1 వచ్చేసి సురేష్, అతనితో పాటుగా ఇంకొక 2 వినయ్ మరియు శివ అని చెప్పే వ్యక్తులను కూడా మనము దీంట్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో డివైడర్ల మధ్యలో ఏర్పాటు చేసిన మొక్కల నిర్వహణ లోపభూయిష్టంగా మారి యూటర్నింగ్ల వద్ద ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయని
తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి. తిరుపతి నగరంలో ఉన్నటువంటి డివైడర్లని ప్రతినిత్యం కూడా ఏదో ఒక శాఖ హ్యాండ్ ఓవర్ చేసుకొని మెయింటెనెన్స్ చేయండి. మీరు కానీ ప్యూనింగ్ చేయకుండా ఉంటే దాన్ని ఎప్పటికప్పుడు పెరిగినప్పుడు కత్తిరించకుండా, దాన్ని వాటరింగ్ చేయకుండా, క్లీనింగ్ చేయకుండా ఉంటే అది దట్టమైనటువంటి ప్రాంతంగా తయారైపోయి ఆ పరిసర ప్రాంతాలంతా కూడా అపరిశుభ్రంగా తయారైపోయి గేదెలంతా కూడా దూరి దాన్ని తినేదానికి ప్రయత్నాలు చేస్తాయండి. కాబట్టి దయచేసి పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో పేరు గొప్ప ఊరి దిబ్బ అన్న చందంగా కాకుండా ఏదో ఒక శాఖ మీరు ఎంతో ఖర్చు పెడుతున్నారు, దాన్ని ఈరోజు బ్యూటిఫికేషన్ మీద, గార్డెనింగ్ మీద ఒక టీం పనిచేయాలండి తిరుపతి నగరంలో. ఎందుకంటే 13 కళారూపాలతో 67 మంది కళాకారులు 2 గంటల పాటు ఏకదాటిగా రసజ్ఞ శ్రోతలను తమ కళా నైపుణ్యంతో మంత్రముగ్ధులను చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సాంస్కృతిక ప్రదర్శనల్లో భాగంగా ఆదివారం సాయంత్రం తిరుపతి మహతి కళాక్షేత్రంలో అన్నమాచార్య ప్రాజెక్టు మృదంగ విద్వాంసుడు పిఎస్వి మురళీకృష్ణ నేతృత్వంలో ప్రదర్శించిన నారాయణేతే నమో నమో సకల కళా సమాహారం వినూత్న రీతిలో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం, హిందుస్థానీ లలిత సంగీతం, హరికథ, బుర్రకథ, నాటకం, డ్యాన్సు, అలా చిత్రలేఖనం, అలాగే పాశ్చాత్య సంగీత బాణీలో, అలాగే భారతీయ ఇన్స్ట్రుమెంట్స్, ఇలా ఇన్ని రకాల ప్రోగ్రామ్ చేయడం ప్రపంచంలో ఇదే ప్రథమం అని చెప్పి. ఎందుకంటే మనం లిమ్కా బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళకి అప్లై చేసాం ఇదే ప్రోగ్రామ్ గురించి. చేసినప్పుడు వాళ్ళు మాకు యాక్సెప్టెన్స్ ఇచ్చారు. ప్రోగ్రామ్ అయిపోయినట్టే మాకు ఆ వీడియోలు అన్నీ పంపించాను. అంటే వాళ్ళు ఆల్రెడీ రివ్యూ చేసి ఈ ప్రోగ్రామ్ ఎక్కడ జరగలేదని నిర్ణయించి మాకు పంపించారు. ఇది చాలా ఆనందంగా ఉంది. తిరుపతి అభివృద్ధికి బీజేపీ మోకాలడ్డుతోందని, ఇది ఆ పార్టీకి మంచిది కాదని బీఆర్ఎస్ నేత ఆర్కాట్ కృష్ణప్రసాద్ హితవు పలికారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మీకు సౌత్ ఇండియాలో అన్ని దేవాలయాలు హైయెస్ట్ రెవెన్యూ మీకు ట్యాక్సులు కట్టేది సౌత్ ఇండియా నుంచే. కానీ మీరు అభివృద్ధి అంతా ఉత్తర భారతదేశం, వారణాసి, అయోధ్య ఈ పక్కే మీరు దృష్టి పెడుతున్నారు. మీరు సౌత్ ఇండియా మీద మీకున్న ప్రేమ మాకు వెల్లడవుతుంది. తిరుపతికి మీరు పెద్ద అభివృద్ధి చేసింది ఏమీ లేదు. ఈ రోజులకు కానీ మీరు టీటీడీకి ఏమీ చేయకపోవడం దురదృష్టకరం కేంద్ర ప్రభుత్వం. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో అలిపిరి వద్ద భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ సమితి జేఏసీ అధ్యక్షులు ఆంజనేయులు గారు, చీఫ్ కుమార్ సెక్రటరీ గారు మా ఆధ్వర్యంలో ఈ భక్తులకు ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి ఏటా ఆనవాయితీగా ఈ మొత్తం సాగిస్తున్నాము. భక్తులు, ఉద్యోగులు, వివిధ సంఘాల నాయకులు అందరూ విచ్చేసి జయప్రదం చేశారు. వాళ్ళందరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నెల 24వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు సెలవు ప్రకటించడం సంతోషంగా ఉందని టీటీడీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చీర్ల కిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి, టీటీడీ పాలక మండలికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దసరాని పురస్కరించుకొని మరొక రోజు అదనంగా సెలవుని ప్రకటించడం హర్షిస్తున్నాం. ఈ యొక్క సెలవుని ప్రభుత్వంలో ఏ జీవో జారీ చేసినా దాన్ని టీటీడీలో కూడా ఆచరించడం ఆనవాయితీ. కాబట్టి ఏదైతే ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు కూడా 24వ తేదీ దసరా సెలవుని ప్రకటించడం హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈ యొక్క జీవోని ప్రకటించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే టీటీడీ ఉన్నతాధికారులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తిరుపతిలోని శ్రీ జీవలింగేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీకృష్ణ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి వారి ఆలయ 19వ మహాభారత మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. జీవకోన రాజీవ్ నగర్లోని శ్రీకృష్ణ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి ఆలయ 19వ మహాభారత మహోత్సవాలలో భాగంగా శనివారం హరికథను, గీతావాణి, భాగవతారిని నిర్వహించగా శ్రీ వెంకటేశ్వర నాట్య కళామండలి, మునిరత్నం కళా బృందంచే నాటక ప్రదర్శనను నిర్వహించారు. అఖిల భారత యాదవ్ మహాసభ ఉపాధ్యక్షులు అన్నా రామచంద్రయ్య, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త
మాజీ సర్పంచ్లు అన్నా రామకృష్ణ, అన్నా మల్లీశ్వరి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. జీవకొనలో పంచమ వేద మహాభారతం 4వ రోజు ఈ దినం అద్భుతంగా జరిగింది. ఈరోజు గురు శిష్యుల యుద్ధంతో సమాప్తం ముగింపు జరిగింది. రేపటి నుంచి మరి తదుపరి కార్యక్రమాలు ఉంటాయి. ఈ మహాభారత యజ్ఞం జీవకోన మరియు తిరుపతి పట్టణ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలనే మహా ఉద్దేశంతో ఇది 19వ సంవత్సరం జరపడం జరిగింది. భక్తాగ్రేసులందరూ ఇచ్చేసి ఈ యొక్క మహాభారత యజ్ఞాన్ని పూర్తి చేయాల్సిందిగా ప్రతిదినం జరుగుతుంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:30 వరకు. అదేవిధంగా 26వ తేదీ గురువారం నుంచి రాత్రి నాటకాలు కూడా ప్రారంభమవుతుంది. ఇది 5వ తేదీ వరకు అగ్నిగుణ ప్రవేశం 5వ తేదీ ఆదివారం జరుగుతుంది కాబట్టి అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మరి కోరి ప్రార్థిస్తున్నాం. తిరుపతిలోని వివిధ అమ్మవారి దేవాలయాల్లో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. రోజుకో అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తూ అనుగ్రహిస్తున్నారు. సంస్థానమనందు నవరాత్రి మహోత్సవ సందర్భంగా చివరి రోజున రేపు ఉదయం స్వామివార్లకి అభిషేక కార్యక్రమము, సాయంత్రము దుర్గాదేవిగా భావించి అమ్మవారికి ఈ 9 రోజులు విశేషమైన అలంకారాలతో శోభిల్లమానంగా విరాజిల్లుతూ అలంకారాలతో చక్కగా మహిళల చేత విశేషమైన కుంకుమార్చన పూజ గావించారు. చివరి రోజున విజయదశమి పర్వదినం రోజున సాయంత్రం 5 గంటలకి అమ్మవారికి 1,00,000 గాజులతో అలంకారము చేసి అనేక రకమైన గాజుల ఆకారాన్ని చక్కగా ఆనందంగా పుష్పమాలికల్లాగా తయారు గావించి అమ్మవారికి గాజుల అలంకారంతో చివరి రోజున శాంతిపరిచి శ్రీ రేణుకమ్మ దేవాలయంలో ప్రతిరోజు పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు చండీ హోమం నిర్వహించడం జరిగినది. పట్మలి వీధిలో ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలని ఆశిస్తున్నారు. వైద్య పరీక్షలు, వైద్య సేవలకు సంబంధించిన సెమినార్లు, సదస్సులకు వైద్య విద్యార్థులు హాజరు కావడం ద్వారా తమ వైద్య పరిజ్ఞానాన్ని మరింతగా మెరుగుపరుచుకోగలరని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ తెలిపారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ న్యూరో సర్జరీ విభాగం ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి ఆడిటోరియంలో 6వ శ్రీనివాస న్యూరో సర్జరీ ఎండోమెంట్ ఓరేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, చండీగఢ్కు చెందిన పీజీఐఎంఈఆర్ ఇన్స్టిట్యూట్ న్యూరో సర్జరీ విభాగం మాజీ విభాగాధిపతి డాక్టర్ ఎన్ఎస్ మథూరియా, స్విమ్స్ డీన్ డాక్టర్ అల్లాడి మోహన్, రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, న్యూరో సర్జరీ విభాగాధిపతి డాక్టర్ రమేష్ చంద్ర విచ్చేసి ప్రసంగించారు. I had a chance to watch him perform posterior fossa tumors from morning 9 o'clock till evening 7-8. In those days used to take very long time, and that kind of a discipline, dedication and expertise is the personification of a good neurosurgeon. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జన్మదినం సందర్భంగా తిరుపతి నగరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నిరుపేదలకు అన్నదానం, బట్టలు పంపిణీ చేశారు. తిరుపతి గాంధీ భవన్లో పీసీ రాయలు సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ అమిత్ షా జన్మదినం సందర్భంగా కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా అన్నదానం, వస్త్రదానం చేశారు. డాక్టర్ పీసీ రాయలు సమాజ హితం కోసం చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలు అభినందనీయమని, మరిన్ని కార్యక్రమాలను చేపట్టి సమాజానికి ఉపయోగకరంగా ఉండాలని కేంద్ర మంత్రి ఆకాంక్షించారు. ఇలాగ పేదవాళ్ళకి ఇంకా హాస్పిటల్ కావాలంటే ఖర్చులు, తర్వాత టీబీ పేషెంట్స్కి ఏం కావాలంటే వాళ్ళకి కిట్స్, కరోనా టైంలో ఎంతోమందికి పత్రికా మిత్రులకు అందరికి కూడా ఆ కిట్స్ ఇచ్చాం. కరోనా పీరియడ్లో ఎందుకు ఇచ్చామనేది మీకు అందరికీ తెలుసు. ఒకరు కూడా మనిషి ఒకరినొకరు చూసి మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఇంట్లో నుంచి బయట వచ్చేవాళ్ళు లేరు, పోయి ఇంట్లో సామాన్లు తెచ్చుకునే దానికి లేదు. అటువంటప్పుడు కూడా ఈ కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ ఎక్కడ ఉంది? కస్తూర్బా గాంధీ ట్రస్ట్ అంటే గాంధీ రోడ్లో ఉంది. దీనికి ఎవరు మూల కారణం అంటే ప్రధానమంత్రి గారు మూల కారణం. అలాగే బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవాలయంలో అమిత్ షా జన్మదిన సందర్భంగా ప్రత్యేక పూజలను చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలను వితరణగా అందజేశారు.
అమిత్ షా మరెన్నో ఉన్నత పదవులను పొందాలని, అమ్మవారి కరుణ కటాక్షాలతో మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలని గుండాల గోపీనాథ్ ఆకాంక్షించారు. కలిగు వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో, గంగమ్మ తల్లి చల్లని దీవెనలతో అమిత్ షా గారు సంపూర్ణ ఆరోగ్యంతో మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ సాంస్కృతిక విభాగం తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేక పూజలు చేసి అన్నదానం చేశాము. భారతీయ జనతా పార్టీ ఈరోజు బలమైన శక్తిగా దేశంలో ఎదుగుతున్నది. అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదలకు ఇస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. ఈ భారతీయ జనతా పార్టీలో కీలక వ్యక్తిగా కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా గారు ఉన్నారు. తెలుగింటి సంబరాల సమాహారమే దసరా. దసరా పండుగ అంటే దేవి నవరాత్రులు, అమ్మవారి అలంకరణలు మాత్రమే కాదు, చూడచక్కని బొమ్మలను కొలువు తీర్చడం కూడా దసరానే. దసరా పండుగను పురస్కరించుకుని 9 రోజుల పాటు జరిగే నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తెలుగింటి లోగిళ్లలో బొమ్మలను కొలువు తీర్చడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా పేరంటాలను ఆహ్వానించి వాయనాలు అందజేస్తారు. దసరా నవరాత్రుల్లో చల్లని సాయంత్రాన బొమ్మల కొలువులకు వెళ్లడం మహిళలకు ఓ ప్రత్యేక అనుభూతి. బొమ్మల కొలువు అంటే చిన్న పెద్ద అందరికీ పండుగే. రంగురంగుల బొమ్మలను చూడటం పిల్లలకు ఎనలేని ఆనందాన్ని ఇస్తే, వాటిని ఓ క్రమ పద్ధతిలో అందంగా అమర్చడం పెద్దవాళ్లకు అంతులేని ఉత్సాహాన్ని ఇస్తుంది. అందుకే ఈ వేడుకలో ఇంటిల్లిపాది భాగస్వాములవుతారు. కొత్తగా వచ్చిన అపార్ట్మెంట్ కల్చర్లోనూ ఇవి సామాజిక వేడుకల్లా మారాయి. ఇప్పటికే కొన్ని కుటుంబాలు వారి పెద్దల నుంచి వచ్చిన ఆచారాన్ని కొనసాగిస్తూ వారి తరానికి వారసత్వ సంపదగా అందిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతి బండ్ల వీధిలో నివాసం ఉన్న తిప్పారెడ్డి వారసులు చంద్రారెడ్డి, చిన్నబ్బరెడ్డి, కోమల కుటుంబ సభ్యులతో కలిసి సుమారు నెల రోజుల పాటు శ్రమించి 4,000కు పైగా బొమ్మలను కొలువు తీరుస్తారు. వీరికి దసరా అంటే పెద్ద పండుగనే చెప్పాలి. 9 రోజుల పాటు బొమ్మల కొలువును ఏర్పాటు చేసి ముత్తైదువులకు పసుపు కుంకుమలు వాయినాలుగా సమర్పించడం వస్తోందని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బొమ్మలు కూడా పెట్టుకోవడం అనేది ఒక ఆనవాయితీగా జరుగుతుంది. అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుజ శుద్ధ నవమి వరకు నవరాత్రులుగాను, ఆ తర్వాత 10వ రోజు విజయదశమిగాను మనం దసరాను జరుపుకుంటాము. మొదటి 3 రోజుల్ని సరస్వతీదేవిని పూజించుకుంటూ, ఆ తర్వాత 3 రోజులని లక్ష్మీదేవిని, ఆ తర్వాత 3 రోజులని పార్వతీదేవిని మనం పూజించుకుంటాము. ఇక్కడ మా ఇంట్లో ఈ బొమ్మలకులు అనేది పెట్టడం అనేది ఒక 50 సంవత్సరాల నుంచి జరుగుతుంది. దీన్ని మా నాన్నమ్మ గారు, మా తాతయ్య గారు పెట్టడం అనేది మొదలుపెట్టారు. దీన్ని ఇక్కడ మా ఇంట్లో దీన్ని ఆదర్శంగా తీసుకొని కన్సిస్టెంట్గా మా నాన్నగారు, మా అత్తగారు, బాబాయ్ గారు అనేది జరుపుకుంటూ రావడం, దాన్ని మాకు ఇలా కొనసాగించాలి అనేసి మాకు నేర్పించడం అనేది జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వర్ణరథంపై చిద్విలాసంగా భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు. గోవిందనామ స్మరణలతో మారుమోగిన తిరుమల దివ్య క్షేత్రం. చంద్రబాబుపై ఆశలు వదులుకున్న తెలుగుదేశం పార్టీ. ప్రజాక్షేత్రంలోకి భువనేశ్వరి. లోకేష్ కోసం బ్రాహ్మిణిని పక్కన పెట్టిన పార్టీ. చెరగని సాంప్రదాయ ఆచారాలు. దసరా ఉత్సవాలతో కన్నుల పండుగగా బొమ్మల కొలువు. తిరుపతిలో కానరాని డివైడర్ల నిర్వహణ. చోద్యం చూస్తున్న టీటీడీ, కార్పొరేషన్, తుడా అధికార గణం. తిరుమలలో నకిలీ ఆదాయపు పన్ను శాఖ అధికారి అరెస్ట్. అడిషనల్ ఎస్పీ విమల కుమారి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.